ప్రార్థన చేస్తే భగవంతుడికి మన మాట వినిపిస్తుంది. అదే సాధన చేస్తే భగవంతుడి మాట మనకు వినిపిస్తుంది. ప్రార్థనలో భగవంతుడిని మనం అన్నీ కోరుతాము. సాధనలో భగవంతుడు మనకు కావాల్సింది ప్రసాదిస్తాడు. ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్యనే మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అయితే సరదాగా వాళ్ళిద్దరూ ఒకసారి ఒక షరతు పెట్టుకుంటారు. ఆ షరతు ఏంటంటే 1 year వరకు సెల్ ఫోన్ వాడుకుంటా, టీవీ వాడుకుంటా ఒక ఇంట్లో ఒక్కడే ఉండాలి. సమయానికి భోజనం ఇంకేమైనా కావలిస్తే అందిస్తారు కానీ బయటికి రాకూడదు. ఒక మిత్రుడు షరతుకు ఒప్పుకుంటాడు. ఆ రెండవ ఫ్రెండ్ ఏమంటాడంటే, నీవు షరతు గెలిస్తే నేను నీకు 10 లక్షలు ఇస్తాను, కానీ నువ్వు ఓడిపోతే నువ్వు నాకు తిరిగి 10 లక్షలు ఇవ్వాలా అని చెప్పి అంటాడు. ఇద్దరు సరే అని ఒప్పుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. షరతు ప్రకారంగా ఒక అతను ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఏంటంటే నేను వేసిన షరతు కరెక్టా అవునా కాదా అని చెప్పి ఆలోచిస్తాడు. ఈ విధంగా నిరంతరము ఒకే ఆలోచనతో ఉండిపోవడాన్ని పిచ్చివాడిలా తయారవుతాడు. కంప్లీట్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తాడు. తలుపులు విప్పుకొని పారిపోదామా అని చెప్పి మనసులోకి వచ్చేస్తుంది. కానీ అప్పుడే మనసు తనకి గుర్తు చేస్తుంది, ఒకవేళ బయటికి వెళ్ళిపోతే షరతు బ్రేక్ అవుతుంది. షరతు బ్రేక్ అవుతే నా ఫ్రెండ్కి నేను 10 లక్షలు ఇచ్చుకోవాలి. ఇలా 10 రకాలుగా మనసులో ఆలోచిస్తుంటాడు. అప్పుడు అతనికి ఏమనిపిస్తుందంటే, నేను ఇక్కడ సంవత్సరం పాటు ఉంటేనే నాకు మేలు, కనీసం 10 లక్షలైనా వస్తాయి కదా అని చెప్పి మనసుకి 10 రకాలుగా నచ్చ చెప్పుతాడు. సమయానికి కావలసినవన్నీ కూడా అందుతున్నాయి కనుక అతను ఏం చేస్తాడంటే, నిదానంగా కళ్ళు మూసుకొని శాంతంగా కూర్చోవడం అలవాటు చేసుకుంటాడు. ఇలా మౌనంగా శాంతంగా ఎప్పుడైతే అతను కూర్చోవడం అలవాటు చేసుకుంటాడో అతని మనసు ఎంతో నిర్మలంగా శాంతంగా ఉన్నట్టు అతనికి అనిపిస్తుంది. ఈ విధంగా నిరంతరం మౌనంగా ధ్యాన స్థితిలో ఉండడాన్ని అతనికి ఒక కొత్త రకమైన అనుభూతి కలుగుతుంది. ఎన్నడూ ఊహించలేని ఒక శక్తి అతనిలో ప్రవహిస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. వేసిన షరతు కరెక్టే అని చెప్పి మనసు చెప్పుతున్నట్టు అతనికి అనుభూతి కలుగుతుంది. ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న మనసులోకి ప్రాపంచిక విషయాలు ఏవి కూడా దగ్గరికి రావు అని చెప్పి అతనికి అర్థమైంది. ఈ విధంగా 1 year కంప్లీట్ అవ్వడానికి కేవలం 2 days మాత్రమే మిగిలాయి. మరోవైపు అతని ఫ్రెండ్ ఆలోచనలో పడ్డాడు. అదేంటంటే 1 year కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అవగానే షరతు నేను ఓడిపోతాను, ఫ్రెండ్కి నేను 10 లక్షలు ఇచ్చుకోవాలి, ఇవ్వవలసిన డబ్బులు లేవు కదా. అప్పుడు అతని మనసులోకి ఒక చెడు ఆలోచన వస్తుంది. అదేంటంటే, ఈరోజు భోజనంలో విషం కలిపేస్తే మా ఫ్రెండు అది తిని చనిపోతాడు, ఇక నేను డబ్బులు కూడా అతనికి ఇవ్వనక్కర్లేదు. ఇలా అనుకొని అతనికి భోజనం పట్టుకొని వెళ్తాడు. అయితే ఇంటి దగ్గరికి చేరుకుండేసరికి తలుపులు విప్పేసున్నాయి. లోపటంతా కూడా వెతుకుతాడు, ఎక్కడా కూడా ఫ్రెండ్ కనిపించడు. కానీ అతనికి అక్కడ టేబుల్ మీద ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ తీసుకొని అతను చదువుతాడు. అందులో ఏమి రాసి ఉంటుందంటే, చూడు మిత్రమా, మన షరతు కంప్లీట్ అవ్వడానికి కేవలం 2 days మాత్రమే ఉన్నాయి. అయితే షరతు నేను ఎలాగో గెలుస్తాను, కానీ నేనే షరతుని బ్రేక్ చేసుకొని బయటికి వెళుతున్నాను. షరతు గెలిస్తే నాకు 10 లక్షలు మాత్రమే వస్తాయి, కానీ మన షరతు వల్ల నేను 10 లక్షల కన్నా గొప్ప నిధిని పొందాను. నీకు చాలా చాలా థ్యాంక్స్. అయితే ఆ గొప్ప నిధి ఏంటనేది నీకు సందేహం ఉండొచ్చు. మనిషి ఎప్పుడైతే శాంతంగా ఏకాంతంలో కూర్చుంటాడో అప్పుడే తనను తాను తెలుసుకోగలుగుతాడు. అదే నిజమైన సాధన. ఈ విధంగా ఆ లెటర్ చదివిన తర్వాత ఇతనికి కూడా జీవన పరమార్థం అనేది అర్థమవుతుంది. క్షణం ముందు ఫ్రెండ్ని చంపేద్దామని చెప్పి వచ్చిన దురాలోచన నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి బాధపడతాడు. 2 చేతులు జోడించి మనసులో క్షమాపణ అడుగుతాడు. స్వామి మనకి ఏం చెప్పారంటే, సాధన అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే, నీ కర్తవ్యం ఏంటో తెలుసుకోవడమే
నిజమైన సాధన. దీనికోసం ఎక్కడికో ఏకాంతంలోకి వెళ్ళిపోక్కర్లేదు. నిన్ను నువ్వు రూముల్లో సంవత్సరాల కొలది బంద్ చేసుకోక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే భగవంతుడున్నాడు. ప్రతి జీవిలోని భగవంతుడిని చూడగలిగితే నిజమైన శాంతి పొందగలవు. ప్రతి జీవిని ప్రేమతో ఆదరిస్తే అంతకు మించిన సాధన లేదు అని చెప్పి భగవంతుడు చాలా సందర్భాల్లో పదే పదే మనకు చెప్పడం జరిగింది.